నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఘన స్వాగతం పలికిన వంగలపూడి అనితకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. జగిత్యాల జిల్లాలో గ్రామస్తులు వినూత్న నిరసన. బురదమయమైన రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. వైసీపీ, టీడీపీ రెండు రాష్ట్రానికి రాహుకేతుగా దాపురించాయి. టీడీపీ, వైసీపీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి విమర్శలు. రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ శ్రమదానం. బస్టాండ్ ఆవరణం శుభ్రం చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గృహ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. కార్యక్రమంలో మంత్రి వెంట వింజమూరు ఎమ్మెల్యే కాకల సురేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు. విజయవాడ నుంచి వందే భారత్ రైల్లో రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుమల దర్శనార్థం రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనితకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు వంగలపూడి అనిత. Vande Bharat Express from Vijayawada to Chennai Central is standing on platform number 4. Passengers are requested to take their respective seats. ప్రయాణికులను నిర్లక్ష్యంగా సరైన కారణం లేకుండా అలారం వేసులు లాగవద్దు. అలా చేయడం చట్ట ప్రకారం విరుద్ధం. అలా ప్రవర్తించిన మన బండి ఎక్కడ ఉందమ్మా? జగిత్యాలలో ఓవైపు వర్షం, మరోవైపు బురదమయమైన రోడ్డు. నడవలేని స్థితిలో ఉన్న దారిపై జగిత్యాల జిల్లాలో గ్రామస్తులు నిరసన తెలిపారు. వెల్గటూరు మండలం వెంకటాపురం గ్రామస్తులు వినూత్న ఆందోళనకు దిగారు. నడవడానికి వీలు లేకుండా బురదమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. కాస్త వర్షానికే రోడ్డు బురదమయంగా మారుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామస్తులు రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా మా గ్రామం రోడ్డు తలరాత మాత్రం మారడం లేదన్నారు. సంవత్సరాలు గడిచినా నాయకులు మాటలు ఇవ్వడం తప్ప రోడ్డును బాగు చేసిన పాపాన పోలేదని, ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి రోడ్డు దుస్థితిని చూసి రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జిల్లా వెల్గటూరు మండలం వెంకటపూర్ గ్రామం. ఇది మన గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చేసింది. అప్పుడు కూడా మనకి రోడ్డు కాలేదు, అయితే అని చెప్పేసి మన కొప్పులీశ్వరు మంత్రి ఉన్నప్పుడు అయితే అని చెప్పి కాలేదు. ఇప్పుడు మన ఇది ఎమ్మెల్యే ఓట్లప్పుడు మన అడ్లు లక్ష్మణ్ కుమార్ వచ్చి మనకు హామీ ఇచ్చిండు, మీ ఊరికి రోడ్ వేయించినాక మీ ఊరికి వస్తా అయ్యని చెప్పి అన్ని ఓట్లు వేసినాం. కానీ ఇప్పటికి కూడా మాకు రోడ్ అవ్వట్లేదు. ఈ మా ఊరి పరిస్థితిని మన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. 20 సూత్రాల మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ టీడీపీ 2 పార్టీలు రాష్ట్రానికి రాహుకేతుగా దాపురించాయి, సౌతుల పోరుగా మారాయి, 2 అరచేతిలో కైలాసం చూపిస్తున్నాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులు, అవినీతి, అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చారు. చంద్రబాబు పాలనలోనైనా మార్పు వస్తుంది అనుకుంటే అంతకన్నా ఎక్కువగా ఉన్నాడు. చంద్రబాబు పాలన అచంట మల్లన్న అన్న చందంగా ఉంది. రాష్ట్రంలో మద్యం పాలసీ చూస్తే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా కనిపిస్తున్నాయి. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో జూదం 3 జోకర్లు, 6 కలావలరు, సూపర్ 6 హామీలు, సూపర్ ప్లస్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను మోసం చేసింది. పథకాల అమలులో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుల్లో ఆల్ రికార్డు సృష్టించింది. ఇక బాదుడు చెప్పాల్సిన పని లేదు. గోరు చుట్టూ రోకలి దెబ్బల ధరలు పెరిగాయి. డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా మారింది. కేంద్రము ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు స్పెషల్ ప్యాకేజీ తిలోదకాలు ఇచ్చింది. విభజన అంశాలు గాలికి వదిలేశారు. చంద్రబాబుపై ఆధారపడి మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. సుపరిపాలన అంటే అర్థం తెలుసా? సుపరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యం. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని అన్నారు. అటు వైకాపా ఇటు టీడీపీ ఈ 2 కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దొందే 18 లేసనాల ముంటి ఇది సవతుల పోరైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆయన వెళ్ళిపోయాడు. పోనీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బెటర్గా ఉంటుంది అనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేస్తూ అంటున్నాడు, కానీ ఇంటికొక త్రాగుబోతం తయారు చేస్తున్నాడు. ఇక జూదం విచ్చలవిడిగా సాగుతోంది రాష్ట్రం అంతటా. 3 జోకర్లు, 6 కళావరులుగా సాగుతూ ఉంది. ఈవెన్ హై స్కూళ్ళల్లో గంజాయి, డ్రగ్స్ ఎంటర్ అయినాయి. ఇక సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్. ఏపీ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక లొంగిపోయిన మావోయిస్టులలో కమాండర్ కమలేష్ దంపతులు ఉన్నారు. కమలేష్ పై గతంలో పలు కేసులున్నాయి. సమాచారం ఇచ్చిన వారికి గతంలో రివార్డు ప్రకటించింది ప్రభుత్వం.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్ళూరి వెంకటాపురం గ్రామంలో పోలీసులు అనుమతులు లేని నాటు తుపాకులను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో చెరువు వద్ద కాపలాదారులైన ఘంటసాల లక్ష్మీనారాయణ, పెద్దిరాజు అనే ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. నిందితుల నుంచి అనుమతులు లేని 2 నాటు తుపాకులు, గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉండడంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు పోలీసులు తెలిపారు. సైదాపురం మండలంలో ఎస్సీ/ఎస్టీ రైతులకు పోలీసులు, రెవెన్యూ అధికారుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. రెక్కల కష్టంతో అడవిలాంటి భూమిని చదును చేసుకుని 20 ఏళ్లు కష్టపడి నిమ్మ చెట్లు నాటుకున్నారు. కరెంటు మోటార్ లేకుంటే బిందెలతో నీరు పోసి పెంచుకున్న నిమ్మ చెట్టు కాపుకొచ్చాయి. పంట చేతికొచ్చి తమ కష్టాలు తీరుతాయనుకున్న గిరిజనులకు అధికారులు అడ్డుపడ్డారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధాలు చేసే విధంగా బెటాలియన్, స్పెషల్ పార్టీ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున గిరిజనులు పెంచుకున్న నిమ్మ చెట్లను తొలగించేందుకు వచ్చారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం తలపించింది. చెప్పండి వీడియో ఆన్ మీకేం బాధ ఉంది? నా పేరు యాటగిరి రవణమ్మ. నా కొడుకు శివయ్య, వెంకటేశులు ఇద్దరికి కలిపి ఎకరా 70 సెంట్లు మేము నీళ్లు పోసి సాక్కున్న చెట్లు. ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్ల పెడతా ఉన్నాడు. నోటీసులు పంపిస్తున్నాడు. ఆడించి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన ఇళ్ళలేకపోవటంలే. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి నా బిడ్డలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు. వాటిని నమ్ముకొనే మేము బతుకుతున్నాం. మాకెక్కడే కానీ సెంటు పొలం లేదు, ఉండేది అదే. దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తెత్తుకున్నట్టుగా మా మీదకే వస్తున్నాడు. వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకి మేము అడ్డం పోలా, వాళ్ళని మేము అడగల.
మాకెంత తీయండి అంత తీయండి అని కూడా అడగల. మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు. ఎవరెవరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్తిని దోస్తున్నాడు. నా పేరు ఉబ్బరకిష్టమ్మ, మాది కమూరపల్లి. మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము. ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము. 20 సంవత్సరాల పైన అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సజాపురం మండలంలోని అక్కడి నుంచి మాకు ఎంఆర్ఆవు ఈఆర్ఆవు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లను పెట్టుకుంటున్నాము. ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది. ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్లను వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది. మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి. దయచేసి గమనించండి, నా బాధ ఆలకించండి. మీరు నేను చెప్తున్నాను. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ శ్రమదానం చేశారు. మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రంగా ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చెత్తను తొలగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఊర్లలో స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. రవికాంత్ మంచిగా పట్టుకో. మహబూబాబాద్ డోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నమస్కారం. మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరిపేడ మున్సిపాలిటీ బస్టాండ్ ఆవరణలో ఉన్న పారిశుద్ధ్యం మొత్తం చెత్త చెదారం అంతా తీసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కదిలొచ్చి మరి ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి ప్రతిరోజు ఒక్కొక్క వార్డు చొప్పున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మున్సిపాలిటీ స్వచ్ఛదనం పచ్చదనాన్ని మెయింటైన్ చేస్తూ మరి చెట్టు నాటే కార్యక్రమం కూడా తీసుకుంటాం. తప్పకుండా ఈ మిగిలిన 3 సంవత్సరాల్లో మరిపేడ మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. నెల్లూరు వింజమూరులో మండల కేంద్రంలో గృహ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వింజమూరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి యాదవపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దాదాపు అరగంట ఒక్కడే కూర్చుని ఆ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి మీ సమస్యలు ఏమిటి, పశుపోషణలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి,
గొర్రెల పెంపకంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, లేదా అసలు మీ కుటుంబాలు అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, అనేక విషయాలు వారితో చర్చించడం. అదేవిధంగా మళ్ళీ దారిలో ఒక రోడ్డు అమ్మటే ఒక మా నాయి బ్రాహ్మణుల షాప్ ఉంది, క్షవరశాల. దాంట్లో ఒకే ఒక కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీలోకి వెళ్ళి 20 నిమిషాలు కూర్చుని వాళ్ళ సమస్యలు, నాయి బ్రాహ్మణులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, మీ కుటుంబ పరిస్థితులు ఏంటని తెలుసుకుని మరి తర్వాత ఇంకా ఆ విధంగా బీసీలకి వెళ్ళేసి ఇంకోటి చూసాం మనం, కారులో చెప్పులు కుట్టుకునే ఒక దళిత సోదరుడిని కారులో కూర్చోపెట్టుకుని ఏ విధంగా తీసుకెళ్ళారు మీరు చూశారు. ఆ పక్కన కూర్చుంటానికి నేను కానీ నాగేశ్వర గారు కానీ ఏ విధంగా పోటీ పడతామో ఒకసారి అడగండి. ముఖ్యమంత్రి గారు కారులో ఆయన పక్కన కూర్చుంటానికి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో కొండాపూర్లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణుల దాడిని అడ్డుకునేందుకు వారు మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసం పరిసరాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నమస్తే పర్మిషన్ ఇవ్వలే చెప్పిన అజయ్ చెప్పలే మీకు. నేనే లాస్ట్ ఇద్దరు గట్టిగా వెనుక బాబు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నారాయణపేట జిల్లాలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చారు. మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తర్వాత తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట భూములు కోల్పోతున్న మక్తల్ మండలంలోని కాచ్వార్, కాట్రన్పల్లి, టర్నాగన్పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఎకరాకు ఇస్తున్న 14 లక్షలు కాకుండా ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 30 లక్షలు చెల్లించాలని, లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు పుంజనూరు ఆంజనేయులు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల భూ నిరోసితుల పోరాట కమిటీ జిల్లా కమిటీ మెంబర్ని. ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఏదైతే భూములు సేకరణ చేస్తూ ఉన్నారో ఆ రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి దాదాపుగా 15-20 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కలు కానీ నారాయణపేట, మద్దూరు, దామరగిద్ద, కొడంగల్ ఈ మండల కేంద్రాల్లో ధర్నా చేస్తూ ఉన్నాం. గతంలో ఎందుకంటే మన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారే నారాయణపేట జిల్లా కేంద్రంలో అనేక మార్లు గుణంగా ఈ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇస్తాము, ఇక్కడ ఎవరు గుణంగా అధికారులు రైతులు చింతించొద్దు అనేది మాట అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన మొత్తం కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మంత్రి గారు కూడా ఉన్నారు. ఇవన్నీ గుణంగా ప్రభుత్వము చిత్తశుద్ధితోన ఈ రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చేటందుకు కొరకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఇలాకాలో వైఎస్ఆర్సీపీకి కీలక విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీకి మరోసారి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో పోటీ నుంచి విరమించిందని విమర్శించారు. మేయర్ బివై రామయ్య విజయానంతరం
స్వీట్లు పంచుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేక సేవలో మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విఐపి విరామ సమయంలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డివివి శంకర్రావు, తమిళనాడు డీజీపీ శంకర్ జిహాల్, భారతీయ వ్యవస్థాపకురాలు జెడ్సెట్గో చైర్మన్ కనికా టేక్రివాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుపతి జూ పార్క్ రోడ్లో చిరుత బైక్పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించింది. స్కూటరిస్టు స్పీడ్గా వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సుమారు రాత్రి 7:24 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి 12 గంటల సమయంలో చిరుత కనిపించిందని స్థానికులు అంటున్నారు. చిరుత దాడి చేస్తున్న వీడియోను వెనక వైపు నుంచి వస్తున్న కారులోని కొందరు వీడియో తీశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మామునూరు ఎయిర్పోర్ట్ విమానాశ్రయం, టెక్స్టైల్ పార్కు, భూగర్భ డ్రైనేజీ, భద్రకాళి ఆలయం, గ్రేటర్ వరంగల్కి సంబంధించిన ఇతర సమస్యలు, ఔటర్ రింగ్ రోడ్ మరియు రైల్వేల ప్రగతి మీద రివ్యూ సమావేశం జరిగింది. ఈ రివ్యూ సమావేశానికి మంత్రులు కొండ సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, వరంగల్కు చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రుల బృందానికి అధికారులు సమగ్ర వివరాలు అందజేశారు. రాయలసీమకు తలమానికమైన కడప జిల్లా చక్రాయపేట గండి క్షేత్రంలో శ్రావణమాసం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు గండాంజనేయ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 వారాలు శ్రావణమాసం స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చివరి వారం 5వ వారం స్వామివారి ఆస్థాన ఉత్సవం, కేరళ వాయిద్యాలు, బాణాసంచాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య పూర్తి చేశారు. నమస్కారం. నమో వీరాంజనేయం. నా పేరు జె వెంకట సుబ్బయ్య. నేను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రం, చక్రాయపేట మండలం, కడప జిల్లాకు సహాయ కమిషనర్ మరియు యువగా విధులు నిర్వహిస్తున్నానండి. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రంలో 2025 సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణమాసం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని మా యొక్క కమిటీ అయితేనేమి, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా సామాన్య భక్తుడు ఈజీగా దర్శనము ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.